బాస్ సీజన్ 9 రేపటి నామినేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ నామినేషన్స్‌కి సంబంధించిన ప్రోమో అయితే స్టార్మా రిలీజ్ చేసింది. ఇక ఆ ప్రోమోలో మనం గమనించినట్లయితే రేపటి నామినేషన్ ప్రక్రియ బురద చల్లడం అనమాట. ఎవరినైతే కంటెస్టెంట్‌ని మీరు నామినేట్ చేయాలనుకుంటున్నారో తగిన రీజన్స్ చెప్పి ఆ కంటెస్టెంట్‌ని చైర్‌లో కూర్చోపెడితే బురద వాళ్ళపైన పడుతుందంటూ బిగ్ బాస్ తెలియజేశాడు. ఇకపోతే హౌస్‌లో కెప్టెన్‌గా ఉన్న ఇమాన్యుయల్ మొదట నామినేషన్ ప్రక్రియను స్టార్ట్ చేస్తూ నేను భరణి అన్నని నామినేట్ చేస్తున్నానంటూ చెప్పాడు. అయితే భరణి గారు ఇప్పటికీ కూడా రెండవసారి హౌస్‌లోకి వచ్చినా ఓపెన్‌గా తన ఆటను ఆడుతున్నట్టు అనిపించట్లేదు. ఏ విషయంపైనైనా భరణి అన్న స్టాండ్ తీసుకోవడం లేదు అన్నట్టుగా ఇక ఇమాన్యుయల్ అయితే తెలియజేశారు. ఇక ఇమాన్యుయల్‌కి ఇంకో ఛాన్స్ లేకనో ఎవరినైనా నామినేట్ చేస్తే మళ్ళీ తన సైడ్ ఆడరేమో అనుకున్నాడో ఏమో తెలీదు. నాగార్జున గారు చెప్పిన పాయింట్సే చెప్తూ ఇక భరణి గారినైతే నామినేట్ చేయడం జరిగింది. భరణి గారు స్టాండ్ తీసుకోవాలి అనుకున్న ప్రతిసారి కూడా దివ్య వచ్చి ఆపడం జరుగుతూ ఉంది. ఇకపోతే దివ్యను ఈ వారం రీతూ చౌదరి నామినేట్ చేసింది. రీతూ చౌదరి చెప్పిన పాయింట్స్ అయితే ప్రోమో చూస్తే అబ్బబ్బబ్బబ్బా! వాహ్! ఎంత చెప్పిందా అని ఫుల్ సాటిస్ఫై అవుతారనమాట ఈ వారం దివ్య చేసిన పనికి. అయితే దివ్యను తగిన పాయింట్స్ చెప్పి నామినేట్ చేసింది. హౌస్‌లో ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్ళి వాళ్ళని ఏదో తన పనుల్లాగా పెట్టుకొని అవసరమైనప్పుడు వాళ్ళందరినీ ఇక అంటే తూటాల్లాగా వదలాలి అనుకుంటూ ఉంటది. సో, ఆ పనులు చేయడం వల్ల నాకు నచ్చట్లేదని చెప్పిందనమాట. ఇక ఆ తర్వాత గౌరవ్ వచ్చేసి సంజనని నామినేట్ చేశాడు. వచ్చిన 2, 3 వారాలు ఆట అంతా ఆడారు గానీ, ఇప్పుడైతే పెద్దగా ఆట లేదు అని చెప్పారు. దాంతో సంజన గారు "నువ్వు ప్రోమోస్ అలానే వీడియోస్ చూసి వచ్చావా అయితే" అని చెప్పి గట్టి కౌంటర్ ఇచ్చి పడేశారు గౌరవ్‌కి. ఇక ఆ తర్వాత కళ్యాణ్ వచ్చేసి నిఖిల్‌ని నామినేట్ చేశాడు. నిఖిల్ అయితే మొన్న నామినేషన్ వద్దు అని సాక్రిఫైస్ చేసేటప్పుడు నో చెప్పిన కళ్యాణ్ మళ్ళీ ఇప్పుడు నిఖిల్‌ని నామినేట్ చేయడం పైన నిఖిల్ చాలా సీరియస్ అయిపోతాడనమాట. ఇక నిఖిల్ అనుకుని ఉంటాడు నన్ను కళ్యాణ్ నామినేట్ చేయడులే అని. కానీ ఇది ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వలేదు. కానీ నాగార్జున గారి దగ్గర కళ్యాణ్ చెప్పాడు. నా నామినేషన్ ఈ వారం నిఖిల్ అని చెప్పి నెక్స్ట్ 1 వీక్ మాత్రం నా చేతిలో లేదు కాబట్టి నేను ఆ సాక్రిఫైస్‌కి యాక్సెప్ట్ చెయ్యను అని కళ్యాణ్ అయితే క్లారిటీగానే ఉన్నాడని చెప్పొచ్చు. అయితే ఈ ఓవరాల్ ప్రోమోలో మాత్రం బాగా సాటిస్ఫై అయిన విషయం అంటే దివ్యని నామినేట్ చేయడమే. ఎందుకంటే లాస్ట్ వారంలో దివ్య చేసిన రచ్చ అలాంటిది. నాకు తెలిసి తనూజ ఫ్యాన్స్ అందరూ ఫుల్ హ్యాపీ అవుతారు. ఇక తనూజ ఫ్యాన్స్ ఈ వారం తనూజ గనుక నామినేషన్స్‌లోకి రాకపోతే ఖచ్చితంగా ఆ ఓట్స్ అన్నీ రీతు చౌదరికి గుద్దేస్తారు. నో డౌట్ అనమాట. సో, రీతు చౌదరి అయితే దివ్యని నామినేట్ చేసి బురద చల్లింది గట్టిగానే. ఇక తను మాట్లాడిన మాటలైతే అబ్బబ్బబ్బబ్బా! వాహ్! రీతు వాహ్! సూపర్ ఆడుతుంది గేమ్ రీతు అని చెప్పి ఇప్పుడు రీతు చౌదరికి ఈ వారం టాప్‌లో కూర్చోబెడతారు చూడండి ఓటింగ్‌లో. తనూజ రాకపోతే నామినేషన్స్‌లో. ఇది నిజమా కాదా అనేది కామెంట్స్‌లో చెప్పండి.